నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. శ్రీకాకుళం రాజకీయం రసవత్తరంగా రంజుగా సాగుతోంది. మొన్ననే అటు ఇద్దరు నాయకుల్ని ఓడించాలి అంటూ ధర్మాన బ్రదర్స్ చేసిన కామెంట్స్ మనం చూసాం. ఈ నేపథ్యంలో మూలపొట్ట పోర్టు దగ్గర ఒక అంశానికి సంబంధించి మేము చేశామంటూ క్రెడిట్ తమ ఖాతాలో వేసుకున్న ప్రయత్నం నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ గారు ఈ మధ్య దూకుడు పెంచారు. మేముండగా అసలు దువ్వాడిని ఎలా రాణిస్తాము అంటూ ధర్మాన బ్రదర్స్ మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ అవునన్న కాదని ఇక్కడ బాధితులకు చాలా సాయం చేశాడు అంటూ అక్కడ కొంతమంది వాపోతున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి దువ్వాడ దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి ధర్మాన బ్రదర్స్ని కాదని దువ్వాడ వైపు అధిష్టానం ఎంతవరకు మొగ్గు చూపే అవకాశం ఉంది? మరి ధర్మాన బ్రదర్స్ వర్సెస్ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలానే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి అటు వైఎస్ఆర్సీపీ నుండి ఎమ్మెల్సీగా దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికైన విషయం తెలిసిందే. బట్ అనూహ్యంగా భార్య విషయంలో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అవ్వడము, ఎటు వెళ్ళాలో తెలియక ఆయన మధ్యలో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ధర్మాన బ్రదర్స్ అక్కడ దూకుడు పెంచుతున్నారు. శ్రీనివాసు రానియకుండా కాలుడుతున్నారనేది తెలుస్తుంది. ఈ మూలపేట పోర్టు విషయంలో కూడా కొంత రగడ అక్కడ నడుస్తుంది. ఏం జరుగుతోంది? ఈ మూలపేట పోర్టు గురించి మాట్లాడుకునే ముందు దువ్వాడ శ్రీనివాస్ గారికి అక్కడ అంటే ఇది సామాజిక పరమైనటువంటి పోరుగానే దీన్ని మనం చూడాలి. ఆధిపత్య పోరు, సామాజిక వర్గాల మధ్య ఆధిపత్య పోరు. మన విశ్లేషణలో చెప్పుకున్నప్పటికీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాని మనం ఒకసారి పరికించి చూస్తే ఉత్తరాంధ్ర కాపులు, కాళింగులు, వెలమలు మీకు ఇక్కడ ప్రధాన స్రవంతిలో వీళ్ళు ఈ జనజీవన వైషమ్యాలు కావచ్చు, లేకపోతే విభేదాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మూడు సామాజిక వర్గాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులో హరిశ్చంద్రాపురం అని ఒక నియోజకవర్గం ఉండేది. హరిశ్చంద్రాపురం నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు గారి మీద దువ్వాడ వాణి గారిని 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీనివాస్ గారు పోటీకి నిల్చోబెట్టారు తన అర్ధాంగిని. సరే, అచ్చెన్నాయుడు గారు 2004లో గెలిచారు. తర్వాత 2009 ఎన్నికలకి హరిశ్చంద్రాపురం నియోజకవర్గం రద్దయిన తర్వాత 2009 ఎన్నికలకి టెక్కలి నియోజకవర్గం పూర్తి స్థాయిలో కాళింగుల నియోజకవర్గం. అది అక్కడ అంత క్రితం రొక్కం లక్ష్మీ నరసింహందొర గారు, అట్లాగే నిచ్చెర్ల రాములు గారు, ఇలా వీళ్ళు కాపు సామాజిక వర్గం నుంచి గెలిచినప్పటికీ టెక్కలి పూర్తిగా కాళింగుల యొక్క నియోజకవర్గంగా అది అలరాత్తు వచ్చింది. నాగావళి గారు కావచ్చు, లేకపోతే వరద సరోజ గారు కావచ్చు, బమ్మినారాయణ స్వామి గారు కావచ్చు, రేవతిపతి గారు కావచ్చు, హెచ్చప్పయ్య గారు, రేవతిపతి గారు మరణించిన తర్వాత వారి అర్ధాంగి భారతి గారు కావచ్చు, ఇట్లా ఈ నియోజకవర్గం 2009లో ఈ నియోజకవర్గానికి ప్రజారాజ్యం పార్టీలో చేరి దువ్వాడ శ్రీనివాస్ గారు ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన 3వ స్థానానికి ఆయన పరిమితం అవుతూ అచ్చెన్నాయుడు గారు ఓడిపోవడానికి కారణం వేరు. అచ్చెన్నాయుడు గారు హరిశ్చంద్రాపురం రద్దు అవడంతో టెక్కలికి వచ్చారు. వచ్చి తర్వాత ఉప ఎన్నిక ఈ రేవతిపతి గారు మరణించి భారతి గారు అర్ధాంగి గెలిచినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్ గారు పోటీ చేశారు. 2 సార్లు పోటీ చేశారు. ఆ తర్వాత 14 ఎన్నికల నాటికి నేను వైకాపాలోకి వచ్చారు. వచ్చి వైకాపాలో పోటీ చేసి అచ్చెన్నాయుడు గారి మీద స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. భారీ ఓట్ల ఆధిక్యత ఏమీ కాదు. 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి ఏకంగా శ్రీకాకుళం లోక్సభ సభ్యుడిగా వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో లోక్సభ సభ్యుడిగా ఓడిపోయాడు. 7,000 లోపు ఓట్ల తేడాతో దువ్వాడ శ్రీనివాస్ గారు ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు శాసనమండలికి ఎంపిక చేసి, అంటే ఒక 2 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ పోరాటంలో ఏ పదవి లేకుండా పోరాటం చేస్తున్నాడు అని చెప్పి ఈ 14 నుంచి 19 పక్కన పెడితే 19 నుంచి 24 మధ్యలో ఇప్పుడు ఏదైతే మూలపేట పోర్టు నిర్వాసితులు ఉన్నారో ఇదంతా మనకి తెర మీదకి వస్తుంది. మూలపేట పోర్టు నిర్వాసితులు అన్న అంశం ఏంటంటే మూలపేట పోర్టుకు సంబంధించిన పనులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దువ్వాడ శ్రీనివాస్ గారి కేటాయించుకొని పూర్తి చేశారు. ఆయన ఆధ్వర్యంలో పూర్తి చేశారు. ఇవాళ అక్కడ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారం మారింది కాబట్టి నిర్వాసితులకి అందించాల్సినటువంటి వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందటం లేదు అనేటటువంటిది తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి ఒక భారీ బహిరంగ సభ అక్కడ జరిగింది. ఆ భారీ బహిరంగ సభలోనే ధర్మాన ప్రసాదరావు గారు ఆయన వైకాపా పార్టీకి సంబంధించినటువంటి పార్టీ దీనిని మూలపేట పోర్టు నిర్వాసితుల తరఫున వాళ్ళు పోరాటం చేస్తున్నామని చెప్పి ఆ భారీ బహిరంగ సభ నిర్వహించటం, ఆ సభాముఖంగానే ధర్మాన ప్రసాదరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, ఆ నాయుడు ఈ నాయుడు ఓడితే కానీ ఈ రాష్ట్రానికి విముక్తి లేదు,
మంచి రోజులు రావు అనేటటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ సభకి భారీ ఎత్తున కనీవిని ఎరుగని విధంగా జన సమీకరణ జరిగింది. వైకాపాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏదో ప్రజా పోరాటాన్ని పూర్తిగా తమ భుజస్కంధాల మీద మోస్తున్నట్టు అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వాడ శ్రీనివాస్ గారు రాకుండా కూడా ధర్మాన ప్రసాదరావు గారు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే దువ్వాడ శ్రీనివాస్ గారు వస్తే ఏమవుతుందంటే ఈ ఘనత మొత్తం దువ్వాడ శ్రీనివాస్ గారు తన ఖాతాలో వేసేసుకుని ఇదంతా నాదే అని చెప్పుకుంటాడని చెప్పేసి ఇక్కడ పాపం దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటంటే డైరెక్ట్ ఎలక్షన్లో ఇప్పటిదాకా ఆయన గెలవాల. అవును, డైరెక్ట్ ఎలక్షన్లో గెలవాల. టెక్కల్ నుంచి పోరాటం చేస్తున్నారు, టెక్కల్ నుంచి ఆరాటపడుతున్నారు తప్ప అక్కడేమో అచ్చెన్నాయుడు గారు టెక్కల్లో ఆయన టెక్కల్ నియోజకవర్గం తనదిగా చేసుకుని అక్కడ శాసిస్తున్నారు. ఈయన అక్కడ పోటీ చేసినప్పుడు కాళింగ సామాజిక వర్గానికి చెందిన పేడాడు తిలక్కే జగన్మోహన్ రెడ్డి గారు టెక్కలి పూర్తిగా అక్కడ కాళింగులు కనిపిస్తారు మనకి. ఇచ్చాపురం, టెక్కలి, ఇవన్నీ పలాస ఈ నియోజకవర్గాలు. ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నరసన్నపేట, శ్రీకాకుళం ఈ 2 నియోజకవర్గాలు ధర్మాన సోదరులకు ఉన్నాయి. ప్రసాదరావు గారికి ఒక నియోజకవర్గం ఉంది, కృష్ణదాస్ గారికి ఒక నియోజకవర్గం ఉంది. టెక్కల్లో ఈయన ఇప్పటి వరకు గెలవాల. ఇక్కడేమో అచ్చెన్నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వెలమ సామాజిక వర్గమే, ధర్మాన సోదరులు వెలమ సామాజిక వర్గమే. సరే, అచ్చెన్నాయుడు అంటే పార్టీ వేరు, ధర్మాన సోదరులేమో వైకాపాలోనే ఉన్నారు. వైకాపాలో ఈయనేంటంటే ఒక ముఖ్యమైన నాయకుడిగా కాళింగ సామాజిక వర్గానికి తానే అసలు సిసలు ప్రతినిధిగా రూపాంతరం చెందాలనేటటువంటి ఒక పూర్తి స్థాయి ఎజెండాతో దువ్వాడ శ్రీనివాస్ గారు ముందుకు వెళుతున్నారు. కాకపోతే ఆయనకంటే ముందు ఆయనకున్న వైకాపాలోని అతిపెద్ద హార్డిల్ తమ్మినేని సీతారాం గారు. హీఈస్ ఆల్సో ఫ్రమ్ కాళింగ కమ్యూనిటీ. ఆయన కూడా కాళింగులే. తమ్మినేని సీతారాం గారు ఇప్పటికే స్పీకర్ చేసేశారు. రేపటి ఎన్నికలకి తన కుమారుని సిద్ధం చేసేశారు. సరే, మేనల్లుడు తెలుగుదేశంలో శాసనసభ్యుడు, అక్కడ ఆ నియోజకవర్గంలో వాళ్ళకి అది జరుగుతోంది, ఆధిపత్య పోరు జరుగుతుంది. ఎటు తిరిగినా వైకాపా అయినా తమ్మినేని గారే, తెలుగుదేశం అయినా కొన్న రవికుమార్ గారే, వాళ్ళు మాట్లాడుకోకపోయినా కుటుంబ కబంధ హస్తాల్లోనే ఆ నియోజకవర్గం చిక్కుకునింది. ఇది ఇప్పుడు మొన్న చాలా కాలం తర్వాత కాళింగుల్ని ఏకం చేసేసి దువ్వాడ శ్రీనివాస్ గారు అదే వేదిక మీద అందరినీ తమ్మినేని సీతారాం గారిని, కొన్న రవికుమార్ గారిని అందరినీ మాట్లాడించేటప్పుడు అక్కడున్న వెలమ రాజకీయంలో భాగంగా ఏంటంటే వెలమలకి కాళింగులందరూ ఏకమైపోయారు. వాళ్ళు వచ్చి పడిపోతారు. నలుగురు, కొన్న రవికుమార్, తమ్మినేని సీతారాం గారు ఒక నియోజకవర్గం ఉంది, దువ్వాడ శ్రీనివాస్కి ఒక నియోజకవర్గం కావాలి, తర్వాత వచ్చేసి పేడాడి తెలకు ఒక నియోజకవర్గం కావాలి. అంటే 3 నియోజకవర్గాలు ఇప్పుడు వాళ్ళు తీసేసుకుంటే కాపులకి ఎన్ని నియోజకవర్గాలు ఇవ్వాలి? ఎచ్చర్ల, ఇవన్నీ పాతపట్నం, ఎచ్చర్ల, ఇవన్నీ కాపులకి చెందినటువంటి నియోజకవర్గాలు. మన పరిస్థితి ఏంటి అని వాళ్ళకి గుబులు దిగులు అన్ని బయలుదేరి ఇప్పుడు ఈ మూలపేట ఈ భారీ బహిరంగ సభ అయితే దీన్ని తమ ఆధిపత్య ప్రదర్శనగా ధర్మాన సోదరులు పూర్తి స్థాయిలో వాళ్ళు సఫలీకృతులై దువ్వాడ శ్రీనివాస్ గారిని దరిదాపుల్లోకి రానివ్వలేదు. రానివ్వకపోవడంతో దువ్వాడ శ్రీనివాస్ గారు మొన్నటి వరకు ఏంటి, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇహనో ఇప్పుడో వైకాపాలోకి తిరిగి గర్వాపసి ఆయన ఖచ్చితంగా ఆయనకి ఎక్కడో చోట జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారిని ప్రకటించేస్తారు, ప్రకటించిన నాటి నుంచి ఆయన చెలరేగిపోతారు అని ఒకవైపు. శ్రీకాకుళం ప్రజలను అడిగితే, ఆ జిల్లాకు వెళ్ళి అడిగితే ఆయన హైదరాబాద్లో, మీ హైదరాబాద్లోనే కదా ఉంటున్నాడు, మియాపూర్లోను, మదీనాగూడలోను, వాళ్ళు చెప్తున్నారు ఇక్కడికి ఆయన విజిటర్ అండి, వారానికి 3 రోజులు 4 రోజులు వైజాగ్లో ల్యాండ్, వైజాగ్ నుంచి శ్రీకాకుళం దాకా వచ్చి టెక్కల్ నియోజకవర్గానికి వచ్చి అందరికి హాయ్ బాయ్ చెప్పేసి వెళ్తున్నారు అని వాళ్ళు చెప్తున్నారు శ్రీకాకుళం వాళ్ళని అడిగితే. అదన్నమాట పరిస్థితి. ఆధిపత్య పోరు, కాళింగులు వెలమల మధ్య ఆధిపత్య పోరు. ఒకే పార్టీలో అంటే దువ్వాడ శ్రీనివాస్ గారు రాణిస్తారా, రావద్దని చెప్తారా? కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారు చేసిన కీలకమైనటువంటి ప్రకటన ఏంటంటే నిర్వాసితుల తరఫున నేను పోరాటం చేస్తాను అనేటటువంటి అంశాన్ని ఒకటి లేవదీశారు. మళ్ళీ అక్కడ కొంత పాజిటివ్ కోణం కూడా దువ్వాడకి ఎక్కువగా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి దాంట్లో ఫైనాన్షియల్గా వాళ్ళందరికీ హెల్ప్ చేయడం కావచ్చు, ఏ సమస్య ఉందని ఫోన్ చేసినా రియాక్ట్ అవ్వడం కావచ్చు. ధర్మాన్ బ్రదర్స్ కన్నా దువ్వాడ శ్రీనివాసే ఎక్కువ రియాక్ట్ అవుతాడు, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు, వస్తాడు. సరే, విజిట్గా వచ్చినా సరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఈయన ఇన్వాల్వ్మెంట్ మాస్ లీడర్ అండి. మనం ఏంటంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడిన తర్వాత మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని తీరారు. అతను మాస్ లీడర్, హీజ్ ఎ మాస్ లీడర్, అందులో సందేహం లేదు. ఎందుకంటే స్వయంగా 2009 ఆ సమయంలో నేను చూసి చెప్తున్నాను, శ్రీకాకుళం జిల్లా ఆయన మాస్ లీడర్, ప్రజారాజ్యం పార్టీ ఆ సమయంలో చూశాను. దువ్వాడ శ్రీనివాస్ గారు మాస్ లీడర్, అందులో సందేహం లేదు.
ఇప్పటి వరకు ఎటువంటి అధికారం పూర్తి స్థాయిలో అనుభవించలేదు. ఒక్కసారి ఎమ్మెల్సీ తప్ప, అవును. శాసన మండలిలోకి వెళ్ళాడు తప్ప, ధర్మాన సోదరులాగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో దశాబ్దాల తరబడి రాష్ట్ర మంత్రులుగా చేసినటువంటి ఘనతా చరిత్ర లేదు. కాబట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలి, ప్రజల్లో ఉంటేనే, నిత్యం ప్రజలతో మమేకం అయితేనే నన్ను గుర్తిస్తారు, గుర్తుంచుకుంటారు అనేటటువంటి ఒక పోరాట పటిమ కలిగినటువంటి నేత, అందులో సందేహం లేదు. ఓకే. ఆ సామాజిక వర్గానికి పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఆ సామాజిక వర్గం ఆ జిల్లాలోనే కేంద్రీకృతమై ఉంది కాబట్టి. మనకు కళింగాంధ్ర అంటే మనకి ఏది కటక్ వరకు కూడా కనిపిస్తారు, కళింగులు కనిపిస్తారు మనకు. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళందరికీ నేను ఒక ప్రతినిధిని. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మకుటంలా ఉన్నటువంటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఈ సామాజిక వర్గానికి నేను ప్రతినిధిని, భవిష్యత్తులో నేనే వీళ్ళకి ఆశాజ్యోతిని అనేటటువంటి ఒక భావన దువ్వాడ శ్రీనివాస్ గారిలో ఉంది. అందుకని ఆ గళం ఆయన వినిపిస్తున్నారు, ఆ పందాలు ఆయన ప్రయాణిస్తున్నారు. ఓకే, చూద్దాం మరి ఎవరి ఆధిపత్యం గెలిచేను. ఎందుకంటే ఒకవైపు దశాబ్దాల చరిత్ర, ఇంకొక వైపు నిలబడాలి, కొట్లాడాలి, పోరాడాలి, ఖచ్చితంగా చూపించాలి అనేది ఇంకోటి. మరి అధిష్టానం అంటే వైఎస్ఆర్సీపీ అధిష్టానం సంబంధించి ఎవరికి సపోర్ట్ చేస్తుంది, ఎవరిని గమ్మునుండమంటుందో అదొక మళ్ళీ క్వశ్చన్ మార్క్ లా ఉంటుంది. మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.